వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. బూందీ లడ్డు అండి. మనమే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక అరగంట పడుతుందేమో. ఈ బూందీ లడ్డూనే 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా చేసుకునే పద్ధతి చూపిస్తున్నాము. ఈసారి ఎప్పుడైనా మీకు ఇంకొక రకం చూపిస్తామండి. ఇప్పుడు మనం చేసుకున్న లడ్డు అయితే ఒక వారం 10 రోజులు నిలువ ఉంటుంది. ఇంకొకసారి చూపిస్తానని చెప్పాను చూడండి లడ్డు, అదైతే ఈజీగా ఒక 20 రోజుల పైన నిలువ ఉంటుందండి. బూందీ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మేము ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నామండి. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు పంచదార అంటే 200 గ్రామ్స్ అండి. ఇదే కొలత, మీరు ఏ బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. ఒక 10-12 ఎండు ద్రాక్ష, కొన్ని జీడిపప్పు, ఒక 4-5 యాలుక్కాయలు, కొంచెం పచ్చకర్పూరం. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసుకోండి. దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి, బజ్జీల పిండి లాగా. తర్వాత ఇలాంటి బూందీ గరిటె ఒకటి తీసుకోండి. నూనెని మీడియం హైలో బాగా కాగనివ్వండి. బూందీ గరిటె మీద మన దోశ గరిటెతో ఒక గరిట పిండి వేసుకొని గరిటెతో లైట్గా నొక్కుతున్నట్టు బూందీని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. బూందీ ఉడికి పొంగు ఆగిపోయిన వెంబటే తీసుకొని పక్కన పెట్టుకోండి. బూందీ పైన క్రిస్ప్గా లోపల మెత్తగా ఉంటుందండి. ఇలాగే రెండో వాయి కూడా వేసుకోండి. రెండో వాయి వేసుకునేటప్పుడు నూనె కాగిన తర్వాతే రెండో వాయి వేసుకోండి, లేకపోతే బూందీ చప్పడిపోతుందండి. ఇలా పిండినంతా బూందీ చేసుకొని పక్కన పెట్టుకోండి. లడ్డూకి బూందీ మరీ వేగకూడదండి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార పోసుకోండి. దాంట్లోకి ఒక 1/4 కప్పు నీటి పోయండి. మీరు పంచదార ఏ కప్పుతో తీసుకుంటున్నారో ఆ కప్పుతోనే 1/4 కప్పు పోయండి. ఈ పంచదారని మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 పోసుకోవచ్చండి. ఇది బాగా ఉడికిన తర్వాత తీగ పాకం రావాలండి, ఒక్క తీగ పాకం. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బూందీలోకి ఈ పంచదార పాకాన్ని పోసుకొని బాగా కలుపుకొని చల్లారనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అది చల్లారేటప్పటికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టి అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత యాలుక్కాయల పొడి కూడా వేసుకోండి. ఇలా బాగా వేగిన డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగానే పంచదార పాకంలో కలిపి పెట్టుకున్నాం కదా బూందీని, దాంట్లో వేసుకోండి. ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా కలిసేటట్టు ఒక్కసారి బాగా కలుపుకోండి. మనం బూందీలో పంచదార పాకం పోసాం కదండి, పంచదార పాకం బూందీకి బాగా పట్టేలాగా తిప్పుకోండి ఒక గరిటె పెట్టి. ఇలా ఒక 2-3 నిమిషాలు తిప్పుకున్న తర్వాత బూందీ కొంచెం గోరువెచ్చగా అవుతుందండి. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. ఒకవేళ బూందీ కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక 2-3 నిమిషాలు వదిలేయండి. అప్పుడు మనకు లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా అవుతుందండి. కొంచెం బూందీని తీసుకొని ముద్దలాగా నొక్కుతూ చుట్టుకోండి. మధ్యలో పైన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టి లడ్డూలాగా చుట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా లడ్డూ చేసుకోవటం. ఒక్కసారి ట్రై చేయండి. మేం చేసినట్టు బూందీని మరీ గట్టిగా నొక్కకండి. మిగతా బూందీనంతా కూడా ఇలాగే లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకొని కొంచెం సేపు ఆరనివ్వండి.